నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పొరుగు దేశాల్లో చెలరేగుతున్న కల్లోలం క్రమంగా భారత్లోకి విస్తరిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఘర్షణాత్మక వాతావరణానికి తోడు ఆధునిక ఆయుధాల తోడు కావడంతో అంతర్గత భద్రత మరింత ప్రమాదంలో పడింది. గత ఏడాదిన్నరగా ఆందోళనలు, హింసతో అట్టుడికిపోతున్న మణిపూర్లో తాజాగా డ్రోన్ దాడులు కలకలం రేపుతున్నాయి. మణిపూర్లోని సరిహద్దు సైనిక స్థావరాలపై జరిగిన డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తమైంది. హుటాహుటిన ఎన్ఎస్జీని పురమాయించింది. గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్లోని కుకీ, మైతేయి తెగల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరస్పర దాడుల్లో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కుకీ తెగకు చెందిన మిలిటెంట్ సంస్థలే తమను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేస్తున్నాయంటూ మైతేయి తెగ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే కుకీలు మాత్రం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెగల మధ్య ఘర్షణల్లో ఆధునిక ఆయుధ సంపత్తి ప్రవేశిస్తే పరిస్థితి మరింత చేయి దాటిపోతుందని గమనించిన కేంద్రం రక్షణ, హోంశాఖ సమన్వయంతో కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. గత ఏడాదిన్నర కాలంగా మణిపూర్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం సుమారు 60,000 మంది సాయుధ బలగాలను మోహరించింది. మణిపూర్కు పొరుగున ఉన్న మయన్మార్లో సైతం పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండడంతో కేంద్రం డ్రోన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తోంది. ఫోటోలు తీయడానికి వాడే రోటర్ ఫిటెడ్ క్వాడ్ కాప్టర్ డ్రోన్లను తాజా దాడుల్లో ఉపయోగించినట్టు తెలుస్తోంది. డ్రోన్ దాడులకు దిగడంతో పాటు రిజర్వ్ బలగాలకు చెందిన కలష్నికోవ్, ఇన్సాన్ ఆయుధాలను తిరుగుబాటుదారులు అపహరించినట్టు మణిపూర్ డీజీపీ ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. అత్యంత బరువుగల ఎల్ఎంజీలను సైతం తీవ్రవాదులు తస్కరించారు. అధిక బుల్లెట్లు సామర్థ్యం గల లైట్ మెషిన్ గన్లతో ఎక్కువ సమయం పాటు కాల్పులకు దిగే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు సరిహద్దు పహారాను ఉధృతం చేశాయి. ఎఫ్పీవీ డ్రోన్లను ఎత్తైన ప్రదేశం నుంచి ఫోటోలను తీయడానికి వినియోగిస్తారు. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఎఫ్పీవీ డ్రోన్లకు పేలుడు పదార్థాలను అమర్చి దాడులు చేయడం కొత్త సైనిక ప్రయోగంగా మారిందని చెప్పాలి. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో రష్యా భారీ ఆయుధాలు, ట్యాంకర్లు, మిసైళ్లతో విరుచుకుపడుతుంటే ఉక్రెయిన్ మాత్రం చిన్న సైజు డ్రోన్లతో, ఫోటోలకు వినియోగించే ఎఫ్పీవీ డ్రోన్లతో దాడులు చేసి భారీ నష్టాన్ని కలుగజేసింది. కొన్ని వారాల పాటు డ్రోన్ దాడులు జరిగిన తర్వాత రష్యాకు అసలు విషయం తెలియడంతో కంగుతింది. ఎఫ్పీవీ డ్రోన్లను మన దేశంలో దాడులకు వాడడం ఇదే తొలిసారని చెప్పాలి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎఫ్పీవీ డ్రోన్ దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ దాడుల వెనక ఎవరున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తోంది. సాధారణంగా వీటిని 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు వినియోగించే అవకాశం ఉంటుంది. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు అజర్బైజాన్ యుద్ధంలో కూడా వీటి పరిధిని పెంచారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వీటిని ప్రయోగించి దాడులకు పాల్పడ్డారు. దీంతో వీటి పరిధితో పాటు వాటికి అమర్చే పేలుడు పదార్థాల సామర్థ్యం కూడా పెరగడంతో దాడుల తీవ్రత, ప్రాణనష్టం కూడా పెరిగింది. అయితే మణిపూర్లోని తీవ్రవాద సంస్థలకు ఎఫ్పీవీ డ్రోన్లను వాడడంలో ఎవరు శిక్షణ ఇచ్చారనేది అంతు చిక్కని ప్రశ్నలా కనిపిస్తోంది. పట్టణ యుద్ధకళలో వినియోగించే ఈ డ్రోన్ ఆయుధాలు మణిపూర్ తిరుగుబాటుదారుల సంస్థల చేతికి ఎలా వచ్చాయి, ఎవరు ఎక్కడి నుంచి వీటిని తరలించారు అనే దానిపై కేంద్రం ఆరా తీస్తోంది. దేశంలోని ఏ తీవ్రవాద సంస్థ కూడా ఇప్పటి వరకు సాయుధ డ్రోన్లను వినియోగించిన దాఖలాలు లేవు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే సాయుధ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో బంగాళాఖాతంపై నిఘా ఉంచడానికి సీ గార్డియన్ డ్రోన్లను దిగుమతి చేసుకుంది. మధ్య భారతంలో పెచ్చరిల్లిపోతున్న వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి కూడా కేంద్ర హోంశాఖ సాయుధ డ్రోన్లను వినియోగిస్తోంది. అయితే ఇవి ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వానికే సాయుధ డ్రోన్ల వినియోగం సంక్లిష్టంగా మారిన సందర్భంలో ఈశాన్య భారత తీవ్రవాద సంస్థలకు వీటి వినియోగం ఎలా సులభ సాధ్యమైందనేది ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. మయన్మార్లో హింసకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలు సుదీర్ఘకాలంగా అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్నాయి. అంతేకాదు పెద్ద ఎత్తున ఆయుధ తయారీ ఫ్యాక్టరీలు స్థాపించి రైఫిళ్లను తయారు చేసి తిరుగుబాటుదారులకు అందిస్తున్నాయి. మయన్మార్ మనకు పొరుగునే ఉంది. అంతేకాదు మణిపూర్లోని తెగలకు, మయన్మార్ తెగలకు బంధుత్వం, రాకపోకలు ఉండడంతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది. సాంకేతిక ఆవిష్కరణలు మారుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ గత ఏడాది మార్చిలో యాంటీ రోగ్ డ్రోన్ టెక్నాలజీ కమిటీ ARDTCని ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడ ఏ మూలన అనధికారిక డ్రోన్లు సంచరించినా వాటికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించడంతో పాటు వాటి తయారీలో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొనడం ARDTC ప్రధాన కర్తవ్యం.
అయితే ఏఆర్డీటీసీతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దుల పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై నిఘా పెట్టడానికి హోంశాఖ, రక్షణ శాఖల ఆధ్వర్యంలో మరో సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి వివిధ విభాగాల ఆమోదంతో పాటు సాంకేతిక బృందాల ఏర్పాటు అవసరం ఉండడంతో వాటిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. కారు చవకగా లభించే డ్రోన్లతో యుద్ధరంగాన్ని మరింత రక్తసిక్తం చేయవచ్చని టర్కీ డ్రోన్ల వినియోగంతో తెలిసొచ్చింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో డ్రోన్ల వినియోగం కొత్త శకంగా పేర్కొంటారు యుద్ధ నిపుణులు. మాల్దీవులు, భారత మధ్య దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో టర్కీతో మాల్దీవులు డ్రోన్ల దిగుమతి ఒప్పందం చేసుకోవడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపించింది. హిందూ మహాసముద్రంపై గస్తీ కోసం మాల్దీవులు టర్కీ డ్రోన్లను వాడే అవకాశం ఉండడంతో కేంద్రం అప్రమత్తమైంది. గడిచిన 2.5 సంవత్సరాలలో పంజాబ్ సరిహద్దుల్లో 379 డ్రోన్లను భద్రతా బలగాలు కూల్చేశాయి. జమ్మూ 75 డ్రోన్లు, రాజస్థాన్ 40, గుజరాత్లో 8 డ్రోన్లను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. కేవలం ఈ ఏడాదిలోనే భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 49 డ్రోన్లను బలగాలు కూల్చివేశాయి. రోజు రోజుకు దేశ సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం పెరగడం, తాజాగా మణిపూర్లో సాయుధ డ్రోన్ దాడులు జరగడంతో కేంద్రం డ్రోన్ల వినియోగాన్ని అరికట్టడంతో పాటు కూల్చివేత, నిఘా కోసం కొత్త విభాగాన్నే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్రివిధ దళాలకు అనుసంధానంగా డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సాంకేతిక అవరోధాలను, న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తంగా భారత పొరుగున ఉన్న అన్ని దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఈ అన్ని దేశాల్లోనూ భారత వ్యతిరేక శక్తులు క్రమంగా బలపడుతున్నాయి. చైనా అనుకూల, పాకిస్తాన్ అనుకూల రాజకీయ, ఉగ్రవాద శక్తులు ప్రాబల్య స్థానంలో ఉండడంతో భారత విదేశాంగ శాఖ దౌత్యపరమైన సవాళ్లను అధిగమించడానికి సరికొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.